మీ అందరికీ కూడా మరి ఉమెన్స్ డే ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాడు మనము. మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మరి శ్రమల దినాలలో మరి ఇది మనకు ఆనవాయితీగా ఎప్పుడు కూడా వచ్చేటటువంటిదే. ఎప్పుడు శ్రమలైనప్పటికీ ఒకరోజు మరి స్త్రీల గురించి మరి ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేక మరి శిలువ ధ్యానంలే కాకుండా మరి స్త్రీల గురించి మాట్లాడితే బాగుంటుందని ఆలోచన కలిగి మరి కొద్ది నిమిషములు మరి స్త్రీలు వాళ్ళ గురించి ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం బైబిల్ గ్రంథం నుంచి మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ఈ 31వ సామెతల గ్రంథం 31లో చూసినట్లయితే మరి ప్రాముఖ్యంగా మరి పాత నిబంధనలు కనుక చూసుకుంటే మరి స్త్రీలకు అంత ప్రాధాన్యత లేదు. కానీ మరి నూతన నిబంధనలకు వచ్చిన తర్వాత మాత్రము మరి స్త్రీలకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మళ్ళీ ఎక్కడున్నప్పటికీ మరి ఏమైనప్పటికీ అనేకమైనటువంటి సంఘాలు కట్టబడాలన్నా మరి కుటుంబం కట్టబడాలన్నా మరి స్త్రీలది ఒక ప్రత్యేకమైన పాత్ర కలిగినట్టుగా మనం చూస్తాం. మరి మొట్టమొదట మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కూడా మరి అయిన తర్వాత కూడా మరి మొట్టమొదటిగా కనిపించింది ఎవరికి? మగ్దలేని మరియకు. ఇట్లా మనం అన్నీ చెప్పుకున్నప్పటికీ మరి పాత నిబంధనలో అంత ప్రాముఖ్యత లేనటువంటి స్త్రీలకు మాత్రము మరి నూతన నిబంధనలో మరి దేవుడు ఒక గొప్ప ప్రాధాన్యతను వారికి కలుగజేశాడు. మరి పాత నిబంధనలు చూసుకుని అనేక మంది మరి ప్రిస్కిల్ అనుకోవచ్చు, మరి ఫీబే అనుకోవచ్చు, ఇంకా చాలామంది స్త్రీలు కూడా మరి దేవుని పరిచర్యలో మరి తన వంతుగా మరి అనేక కార్యాలు చేసినట్టుగా మనం చూస్తాం. మరి యోహన్నయో వాళ్ళందరూ కూడా తమ ఆశనంతా అమ్మి మరి సలోమి ఇట్లా అనేక మంది స్త్రీలను చూసుకున్న మరి యేసు ప్రభువుకు మరి అనేక పరిచర్యలు మనం చేసినట్టుగా చూస్తాం. మరి అదే ఈ యొక్క నూతన నిబంధనలో మరి ఇశ్రాయేలు చిన్నది అంటే ఆమె పరిచర్యలో ఉన్నట్టుగా మరి అదేవిధంగా మరి యొప్త కుమార్తె మరి దేవునికి విధేయత కలిగినటువంటి దానిగా మరి అదేవిధంగా మరి ఇంకా అనేకమైన స్త్రీల గురించి అనేకమైన ఉన్నాయి. కానీ మీరు ప్రత్యేకంగా మరి కొన్ని విషయాలు మరి స్త్రీలు తమ బాధ్యతను మరి సక్రమంగా మరి ఏ స్టేజ్లో ఏ పాత్రలో మరి ఎలా ఉండాలో మరి దానికి అనుగుణంగా మన యొక్క బైబిల్ గ్రంథంలో మరి రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచించుకొని మరి మనము ధ్యానంలోకి వెళ్ళకముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని ఘనమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పటికి నాయన నీ పరిశుద్ధ సన్నిధానం మేము అందరము కూడుకొని మరి నిన్ను స్తుతించడానికి గణపరచడానికి ప్రభా మరి కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ప్రభా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దీనదాసునైన ప్రభా నీ శిలువ చాటును మరుగుపరిచిన ఆయన ఏది మాట్లాడో ప్రభా నీ ఆత్మ వశంలోకి తీసుకుని నాయన ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ చేత నాయన ప్రభా మరి ఒట్టివాడను మంటివాడను నాయన ప్రభా నీ మహాదేశ్యము చేత నాయన ప్రభా వచ్చినటువంటి బిడ్డల ద్వారా మరి నాయన నా నోటిని మరుగుపరిచి ప్రభా నీ నోటి ద్వారా నాయన ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. మరి శ్రమల దినాలు మమ్మల్ని పరీక్షించుకొని పరిశోధించుకొని నాయన ప్రభా ఏ విషయంలో నాయన ప్రభా నీకు అవిధేయంగా ఉన్నామో, ఏ విషయంలో నాయన ప్రభా నేను బాధ పెట్టే వారికి ఉన్నామో ప్రభా వాటన్నిటిని మేము సరి చేసుకోవడానికి మరి ప్రత్యేక దినంగా నాయన ప్రభా శిలువ ధ్యానాలు 4వ రోజులో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యెహోవా మా ఆశ్రయ దుర్గమ, మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నాయన నీకు అంగీకారమైనటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని మరి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మరి స్త్రీల కొన్ని విషయాలు అంటే వాళ్ళ యొక్క వివిధ దశలలో వివిధ పాత్రలో మరి వాళ్ళు ఏ విధంగా జీవించాలి మరి బైబిల్ గ్రంథంలో దానికి రిలేటెడ్గా మరెవరు ఉన్నారా వారి గురించి కొద్ది నిమిషాలు మరి ఈ యొక్క 31 సామెతల గ్రంథంలో చూస్తే మరి స్త్రీల గురించి ప్రత్యేకంగా వర్ణించాడు. దీంట్లో అనేకమైన విషయాలు దాదాపుగా ఒక 10 విషయాలను మరి యొక్క గ్రంథం రాశాడు. మరి సామెతల గ్రంథం మొత్తం 31 అధ్యాయాలు కలిగినటువంటి దీనిలో మరి సొలొమోనే రచించాడు అనుకునే సొలొమోను రచించింది 29 అధ్యాయాలు. మరి 30వ అధ్యాయము అగూరుకు కేటాయించబడ్డది. మరి 31 అధ్యాయము మరి లెమియేలు తల్లి అయినటువంటి ఆమెకు కేటాయించబడ్డ అంటే 31 అధ్యాయాలు కలిగినప్పటికీ మరి 31 అధ్యాయాలు మరి సొలొమోను కాదు కానీ అందులో 2 అధ్యాయాలు ప్రత్యేకంగా మరి వీళ్ళిద్దరికీ కేటాయించడం జరిగింది ప్రియులారా. కాబట్టి మొట్టమొదటిగా మరి స్త్రీలు అంటేనే మరి లోకంలో చాలామందికి ఏముంటుందంటే వాళ్ళను ఒక చిన్న చూపుగా చూడడము. మరొక 2-3 కుమార్తెలు పుట్టిరంటే మరి 4వ కుమార్తె కూడా మరి బిడ్డ అయితే అప్పుడు చాలా వేదన పడతారు.
కానీ మరి బైబిల్ గ్రంథంలో మరి స్త్రీలని పురుషులని ప్రత్యేకత ఏమీ లేదు, ఇద్దరు కూడా సమానమే. మరి వాస్తవానికి చెప్పుకోవాలంటే మరి స్త్రీలే కుటుంబానికి అన్ని విధాలుగా మరి తల్లిదండ్రులకైనా ఎవరికైనా వారు అన్ని విధాలుగా సహాయపడేటట్టుగా ఉంటారు. కాబట్టి మన స్త్రీలను ఎప్పుడు కూడా మనము వాళ్ళు అయ్యో స్త్రీలకు మైనస్ అని ప్లస్ అని అనేక రకాలుగా మన లోకానుసారంగా అనేకమైన మాటలు కానీ మైనస్ ప్లస్ అని ఏమీ లేదు. ఎవరు పుట్టినా దేవుడిచ్చినది, మరి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. కాబట్టి ఏది ఇచ్చినప్పటికీ మరి ఆయన కృప వల్లనే మనం పొందుకున్నామని ఆనాలి. కానీ అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడనే మనం చాలాసార్లు కూడా కృంగిపోతుంటాం, మరి బాధపడుతుంటాం. కానీ మరి వాళ్ళు చేసినటువంటి పరిచయం కనుక చూస్తే మరి చాలా అద్భుతమైన పరిచయ పిల్లలు. కాబట్టి మరి మొట్టమొదటిగా ఒక స్త్రీ తన జీవితంలో ఉమెన్ అని అన్నప్పుడు మరి ఆ ఉమెన్లో మరి పురుషుడు కూడా ఉన్నాడు దాంట్లో. మరి WOMEN అంటే ఉమెన్ అంటే మెన్ అంటే మరి సంపూర్ణత ఎప్పుడు స్త్రీకి వస్తుందంటే ఇద్దరు కలిసినప్పుడే మరి వాళ్ళకు సంపూర్ణమైన ఉమెన్ అంటే సంపూర్ణత ఏదంటే దాంట్లో మెన్ ఉన్నప్పుడే మరి ఉమెన్కి ఒక సంపూర్ణత అనేది వస్తుంది. మరి మొట్టమొదటిగా చూసినట్లయితే ఒక విద్యార్థి కానీ యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డ మరి ఏ విధంగా తన జీవితాన్ని కట్టుకోవాలి, మరి ఏ విధంగా తన తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలకు లోబడాలి, మరి దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా నడుచుకోవాలనే విషయాలు మరి ఏ విధమైనప్పటికీ మరి 119వ కీర్తన మరి 9లో చూస్తే మరి యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోవాలంటే ఆయన వాక్యము ద్వారానే. మరి మన బిడ్డలకు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే మన వాక్యాన్ని మనం నేర్పించగలుగుతున్నామా, వారికి కావాల్సినటువంటిది మనం చేయగలుగుతున్నామా, వాళ్ళు కూడా తల్లిదండ్రుల కంటే వాళ్ళు ఎప్పుడు లోబడేటటువంటి వారిగా మనం వాళ్ళను పెంచగలుగుతున్నామా. వాళ్ళు ఎప్పుడంటే మరి మనం కూడా ప్రతిరోజు కూడా మనం దేవునిలో భయభక్తులు కలిగి ఉంటే మరి మనల్ని చూసి మన బిడ్డలు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మొట్టమొదటిగా మనము మారాలి. తల్లిదండ్రులమైనటువంటి మనము వారికి ఒక మాదిరికరమైన జీవితం కనుక జీవిస్తే మన బిడ్డలు కూడా మరి ఆ విధంగానే మనల్ని బట్టి వాళ్ళు మన ఒక రోల్ మోడల్గా వాళ్ళకు ఉండాలి. కాబట్టి మరి వాళ్ళు దేని చేత అనుకున్నప్పుడు మరి ఇంకొకటి అదే కాకుండా యెషయా గ్రంథం మరి 40:30లో కూడా మరి యవ్వన ప్రాయంలో ఉండే బిడ్డలు మరి తప్పిపోవడానికి అవకాశం ఉంది. 40:30 కూడా అక్కడ ఒక చక్కని మాట చెప్తాడు. యవ్వన ప్రాయంలో ఉండే బిడ్డల నిమిత్తము మరి అక్కడ చెప్పినటువంటి మాటను, బాలురు సొమ్మసిల్లుదురు, అలుదురు, యవనస్తులు తప్పక త్రొల్లెట్టుదురు. యవనస్తులు తప్పక త్రొల్లెద్దురు అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ టీనేజ్లో మరి మనము ఏ విధంగా జీవిస్తున్నాం అనేది. మరి స్త్రీలు బలహీనులు అన్నట్టుగా మరి ఆదికాండంలో మొట్టమొదటి చూస్తే మరి ఆదాము యొద్దకు మరి అపవాది రాలేడు కానీ స్త్రీని మోసగించడం. మరి స్త్రీలు అంటే ఇమీడియట్గా మోసపోవడానికి చాలా ఆస్కారాలు. అప్పుడే ఏదైనా చెప్పినామంటే వాళ్ళు నమ్మే స్థితిలో వాళ్ళు స్త్రీలు ఉంటారు. కాబట్టి మరి ఆదాము దగ్గరికి పోలేదు కానీ అపవాది ఎవరి దగ్గర పోయిందంటే మరి అవ్వ దగ్గరికి వెళ్ళింది ప్రియులారా. కాబట్టి మరి స్త్రీలు ఎప్పుడు కూడా బహు జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మరి ఒకవేళ వాక్యం కనుకుంటే మరి బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పింపు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అన్న విధంగా మరి చిన్నప్పటి నుంచే వారిని ఆ విధంగా మనం పెంచగలిగితే మరి పిల్లలు తన ఏ ప్రాయంలో ఉన్నప్పటికీ మరి అపవాదినే ఎక్కువగా అట్రాక్ట్ అయిందంటే వాళ్ళకి కంటికి కనిపించే ఏదైతే ఆకర్షణ కనిపిస్తుందో మరి వాటికి వాళ్ళు ఆకర్షితులు అవుతారు పిల్లారా. ఎప్పుడైతే మరి దేవుని వాక్యం కలిగి ఉంటే మరి అటువంటి ఆకర్షణకు మన బిడ్డలు లోనుగారు. మరి అదేవిధంగా మరి 1 తిమోతి 4:11 కూడా మరి మనం యవ్వన స్త్రీ ఒక దశ ఒక పాత్ర యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి పాత్ర స్త్రీది చూసుకున్నప్పుడు మరి ఏ విధంగా మరి పౌలు గారు మరి తిమోతికి చెప్తున్నటువంటి మాట ఒకసారి 4వ అధ్యాయం 11 నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మరి పౌలు గారు కూడా మరి తన ఆత్మీయ కుమారుడైనటువంటి మరి తిమోతికి మరి ఆయన హెచ్చరిస్తున్న విధంగానే మరి ఈరోజు కూడా మన బిడ్డలైనటువంటి మీకు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు మరి యవ్వన ప్రాయంలో ఏ విధంగా ఉండాలి, మరి మీ యవ్వనం చూసి ఎవరు కూడా మీరు తృణీకరించే స్థితిలో మరి ఉండకూడదు. మరి ఈ యొక్క స్థితి నుంచి తర్వాత నెక్స్ట్ ఏంటంటే యవ్వన ప్రాయంలో మరి విద్యార్థి దశ నుంచి తర్వాత వాళ్ళు ఒక కుమార్తెగా అయినప్పుడు కూడా మరి కుమార్తెలు మరి మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటే వాళ్ళకు ఒక చక్కని మాట మరి 144:12 కీర్తనలో చూస్తే మరి సంకీర్తనలు చూస్తే వాళ్ళ గురించి పిల్లల గురించి చెప్పినటువంటి మాట మరి అద్భుతమైన మాట ప్రియులారా. 144
140 చూస్తే మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మరి యవ్వన కాలంలో మన బిడ్డలు ఎలా ఉండాలంటే ఎదిగిన మొక్కల వలె ఉండాలి. మరి ఎదిగిన మొక్కల వల్ల ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే మనం సరైనటువంటి క్రమంలో మరి సరైన రీతిలో మనము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూస్తే నువ్వు పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు నువ్వు ఏంటంటే వాళ్ళకు దేవుని గురించే చెప్పాలి ప్రియులారా. అది మొదటి దేశం. రెండవది ఒక కుమార్తె అయినప్పుడు మరి కుమార్తె విషయంలో కూడా మరి అనేక మంది కుమార్తె లోకంలో చూసినప్పుడు మరి బైబిల్ గ్రంథమైన లోకంలో అయినా తల్లిదండ్రులకు బాధ కలిగించేటటువంటి వారిగా ఉంటారు. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఎవరన్నా బాధ కలిగించారా తమ తల్లిదండ్రులకని మనం ఆలోచించినప్పుడు మరి యాకోబు యొక్క కుమార్తె ఒకనొకైన కుమార్తె దీన మన తన తండ్రికి బాధపరిచినట్టుగా మనం చూస్తాం. ఒక పాత్రగా ఓ కుమార్తెగా ఉన్నటువంటి దీన మరి ఆ షెకెము ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి ఆ రాజు కుమారుని చూసి ఆమె అక్కడ మరి దాని లోకము దృష్టి మరి లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవనం ఏదైందో దానికి దాసులైపోయి మరి తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టుగా చూస్తాం పిల్లలు. ఈరోజు మనము ఆ విధంగా కాకుండా మరి అదే పరిశుద్ధ గ్రంథంలో మరి ఇంకా ఎవరైనా సంతోషపరిచినటువంటి కుమార్తెలు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే మరి ఫిలిప్పు కుమార్తెలు వాళ్ళు 4 కుమార్తెలు అయినప్పటికీ మన 4 కూడా వాళ్ళు ప్రవేశించే వారిగా ఉన్నారంట. 4 కుమార్తెలు ఫిలిప్పుకి వెళ్ళిన 4 కుమార్తెలు కూడా వాళ్ళు ఎలాగున్నారంటే మరి ప్రవచించే వారిగా ఉన్నారంట. మరి ఇంకోటి యొప్త కుమార్తె చూసుకుంటే మరి తన ప్రాణాన్ని కూడా తన తండ్రి దేవునికి ఏదైతే మాట ఇచ్చాడో తన యొక్క మాటను నెరవేర్చడానికి మరి ఆమె దేవుని యందు భయభక్తులు కలిగింది కాబట్టి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి మరి ఆమె వెనుకాడదీయలేదు ప్రియులారా. కాబట్టి యవ్వన బిడ్డలారా, ఈరోజు నువ్వు ఒక ఆ స్థితిలో ఉన్నప్పుడు మరి నీ తల్లిదండ్రులకు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? మరి నీ జీవితాన్ని సరైనటువంటి క్రమంలో మరి వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే వీళ్ళని మాదిరిగా మరి దీనలాంటి కనుక జీవితం ఉంటే మరి ఈ శ్రమల దినాల్లో మన జీవితాన్ని మార్చుకుందాం. తెలిసో తెలియక ఏదైనా తప్పు చేసినట్లుంటే మరి సరైనటువంటి క్రమంలో మరి ఈ శుద్ధీకరణ మరి ఇంకో 40 రోజులు ఎందుకనంటే నువ్వు ఏ బలహీనల చేత ఉన్నావో, నీవే విషయంలో మరి నువ్వు త్రుట్టిల్లిపోతున్నావో, ఏ విషయాన్ని నువ్వు జయించలేకపోతున్నావో వాటన్నిటిని జయించడానికే మరి ప్రత్యేకంగా మరి ఉపవాస కూడికలు, మరి ఉపవాస దినాలు, ఈ లెంట్ డేస్లో మన జీవితాన్ని మనము సరిచేసుకునే వారికి ఉందాం ప్రియులారా. మరి రెండవది, మొట్టమొదటిది ఒక విద్యార్థి యవ్వన పాత్ర అయిపోయిన తర్వాత మరి రెండవది చూసి ఒక కుమార్తెగా మనం చూసినప్పుడు మరి ఎలా ఉన్నారంటే ఎవరిలాగా మనం ఉండాలంటే యొప్త కుమార్తె, ఫిలిప్పు కుమార్ వారిలాగా ఉండాలి. కానీ మరి దీని లాంటి స్థితి మన సంఘంలో ఎవరు కూడా అలాంటి స్థితిలో ఉండకూడదు పిల్లరా. మరి మూడవది చూస్తే మరి నెక్స్ట్ పాత్ర ఒక విద్యార్థి యవ్వనమైన తర్వాత ఒక కుమార్తె అయిన తర్వాత ఆమె ఒక భార్యగా మరి భార్యగా వెళ్ళినప్పుడు ఆమె జీవితం ఎలాగ ఉండాలి? మరి ఆమె అలాగ ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఉండాలి? మరి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు మన బైబిల్ గ్రంథంలో? మరి ఎగ్జాంపుల్గా చూసుకుంటే మరి రిబ్కాను మనం చూసుకోవచ్చు. మరి శారా మరణించినప్పుడు, తన తల్లి మరణించినప్పుడు మరి అబ్రాహాం కలిగినటువంటి ఆలోచన ఏంటంటే మరి తల్లి మరణించింది కాబట్టి తన కుమారుని ఈసాకు మరి ఆయన వివాహం చేయాలని ఆలోచించినప్పుడు మరి రిబ్కా విషయం మరి తన పెద్ద దాసుని ఆయనను పంపించి మరి రిబ్కాను తీసుకొచ్చిన తర్వాత మరి ఆమె తన భర్తకు ఏ విధంగా ఉంది, మరి మనము ఏ విధంగా ఉన్నాం? మరి రిబ్కా చేసినటువంటి కార్యాలు మనం చేయగలుగుతున్నామా? లేకపోతే మరి రిబ్కా చేయకుండా మరి ఆమెకు వ్యతిరేకంగా గిట్ట మనము మరి ఆమె ఏమి చేసిందని మనం ఆలోచిస్తే మరి ఆదికాండము 24వ అధ్యాయము చివరి వచనం చూస్తే ఆమె భర్తకు ఏ విధంగా మరి తన దుఃఖాన్ని చదవమ్మా. గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అంటే ఒక స్త్రీ మరొక భార్యగా మరి ఈరోజు మరి ఏ విధంగా అయితే రిబ్కా మరి తన తల్లి ఏ ప్రేమ అయితే చూపించిందో ఆ ప్రేమ కంటే అంటే తన తల్లి ప్రేమను మర్చిపోయేటట్టు చేసింది. మరి మనము మరి భార్యలుగా మీరు మీ భర్తలకు మరి ఎలాగా ఉన్నారు? మరి మనల్ని పరీక్షించుకుందాం. ఈరోజు మరి రిబ్కా ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదైనా బాధలు ఉంటే మరి బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు మనం సేద తీర్చేవారిగా మనం ఉంటున్నామా? లేకపోతే వాళ్ళు రాగానే ఏదో మరి అనేకమైన మాటలు మాట్లాడి మరి వాళ్ళని మనం బాధ పెట్టేవారిగా ఉంటున్నామా?
మరి వాళ్ళు అనేకమైన పనుల నిమిత్తం బయటికి వెళ్ళి మరి తన గృహానికి వచ్చినప్పుడు ఒక భార్యగా నీవు మొట్టమొదట వాళ్ళకు సేద తీర్చేటటువంటి స్థితిలో మనం ఉండాలి. వాళ్ళు ఏ బాధతో వచ్చారో ఆ బాధను ఏం వినకుండా రాగానే మరి అనేకమైన విషయాల చేత మరి వాళ్ళు అనేక మంది ఆ భార్యలు మరి భర్తలను బాధ పెట్టేవారు అనేక మంది లోకంలో ఉన్నారు పిల్లరా. కాబట్టి మన సంఘంలో ఆ విధంగా ఉండకుండా మరి ఈరోజు ప్రత్యేకంగా మనం కొన్ని మార్చుకోవాల్సిన స్థితి కనుక ఉంటే, ఒకవేళ ఇలాంటి స్థితి లేకపోతే దీనికి ఆపోజిట్ కనుక మనం ఉంటే దాన్ని మనము సరి చేసుకోవాలి. మరి ఎప్పుడైనా మరి తన యొక్క తల్లి ప్రేమను మించినట్టుగా మరి ఆమె ఆ యొక్క ఈసాకు పట్ల కనపరిచింది ప్రియులారా. మరి ఈరోజు మరి మనం ఏ విధంగా ఉన్నామన్న విషయాన్ని మరి మనం పరీక్షించుకునే వారిగా మనం ఉందాం. మరి అదే సామెతలు మనం చదివినటువంటి గ్రంథంలో కూడా మరి అక్కడ 31:10 కనుక చూస్తే మరి అక్కడ కూడా ఆమె చెప్పినటువంటి ఒక భర్త ఏ విధంగా ఉండాలనే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అతిది ముత్యము కంటే అమూల్యమైనది. అది ముత్యము కంటే అమూల్యమైనది. మరి భార్య మరి ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. మరి ముత్యము అన్నిటికంటే కూడా మరి ఎక్కువ కాస్ట్లెస్ ఏదంటే ముత్యమే. మరి బంగారం కంటే కూడా అన్నిటికంటే కూడా ముత్యమైనటువంటి అంటే అలాంటిది ఈ ముత్యం ఎక్కడంటే సముద్రం లోతుల నుంచి తీసేటటువంటిది ఈ ముత్యం. అంటే ఒక భార్య ఎట్లా ఉండాలంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. మరి ఆమె విశ్వాసం మరి తన భర్త పైన ఆమె పెట్టేటటువంటి విశ్వాసం ఎంతో గొప్పది. మరి అదేగా ఆమె తాను బ్రతుకు దినములన్నీ ఆమె ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ అతనికి మేలు చేయను కానీ కీడేమి చేయదు. నిజంగా అలాంటి స్థితి మనకు ఉందా? మరి చిన్న గొడవలు అయితేనే మరి వాళ్ళను అనేక రకాలుగా మన ఎట్లా నష్టపరచాలి. భార్యలైనా భర్తలైనా ఇద్దరి మధ్యలో గొడవ జరిగిందనుకో, అసలు నాకు ఇట్లా చేస్తాడా, నేను చూపిస్తాను నేను ఏందో అని అనేక ఎట్లా నేను నష్టపరుస్తానని భార్య అనొచ్చు. మరి భర్త కూడా కుటుంబంలో ఏదైనా గొడవ జరిగినప్పుడు మరి భర్త కూడా అయ్యో నాకు ఇంత చేస్తుందా, మనకి ఇన్ని మాటలు అంటుందా అని అనేక విధాలుగా మనం ఎట్లా నష్టపరచాలని ఆలోచిస్తాం. కానీ మరి ఇక్కడ మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీకి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఆమె తాను బ్రతుకు దినములన్నీ మరి అతనికి మేలే చేయను కానీ కీడేమి చేయదు. ఒకవేళ అలాంటి బలహీనత కనుక మరి ఎవరిలోనైనా ఉంటే మరి అది సరి చేసుకోవాల్సిందిగా మరి దేవుని పేరట మరి మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా మరి తర్వాత మరి 1 పేతురు పత్రిక మరి 3:5-6 చూస్తే మరి పరిశుద్ధ స్త్రీలందరూ కూడా పిలిచినటువంటి మాట ఏంటంటే అబ్రాహామును మరి ఆయన చెప్పిన యజమానుడా అని తన భర్తను అంటే తన భర్తను ఎంతగా ప్రేమిస్తుంది. మరి మన భాష అంతా డిఫరెంట్గా ఉంటుంది. మనం మాట్లాడే విధానం కానీ ఒక భర్తని ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం అనేది చాలాసార్లు మనం గ్రహించాం. కానీ సర్వసాధారణంగా ఒక భర్త సంఘానికి ప్రభు శిరస్సు ఎట్లనో మరి కుటుంబానికి భర్తకు మరి భర్త శిరస్సు. కాబట్టి మరి శిరస్సు ఎక్కడ ఒక పై స్థానంలోనే ఉండాలి శిరస్సు, కానీ కింది స్థానంలో ఉండకూడదు. మరి ఆ విధంగానే మరి స్త్రీలు ఎప్పుడు కూడా మరి ఎలా ఉండాలంటే మరి తనకు ఒక మర్యాద అంటే ఇంట్లో నువ్వు ఎట్లున్నా పర్లేదు, ఇంట్లో నువ్వు ఏ రకంగా ఉన్నా పర్లేదు, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రము భర్తను కాదని స్త్రీ ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అంటే భర్త మాటను జవదాటకుండా నువ్వు ఇంట్లో ఏ విధంగా ఉన్నా, నువ్వు ఇంట్లో హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అన్నీ నీవే, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రము ఓ భర్త ఏదైనా మాట్లాడితే దానికి ఎదురుగా మాట్లాడకూడదు ప్రియులారు. ఎందుకనంటే అది సభ్యత కాదు. ఎందుకంటే విశ్వాసమైనటువంటి మనము మరి భర్తను మనము గౌరవించేవారుగా మనం ఉంటున్నామా? మరి అదే కాకుండా మరి తర్వాత మరి ఈ విధంగా మరి మన భర్తకు మనం ఏ విధంగా అంటే నీ ఒక భార్య స్థానాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నావా? మరి తర్వాత ఆ స్టేజ్ తర్వాత నెక్స్ట్ వచ్చేదే మరి కోడలి స్థానం. మరి ఎప్పుడైతే మరి మనము భార్యగా అయిన తర్వాత మరి ఒకరోజు మళ్ళీ తర్వాత ఒక కోడలి స్థానాన్ని కూడా మరి కోడలి స్థానాన్ని మరి బైబిల్ గ్రంథంలో ఎవరున్నారు అంటే బెస్ట్ కోడలు ఎవరు అని కనుక మనం ఆలోచిస్తే మరి ఎవరున్నారండి? రూత్. ఎస్, అమ్మగారు వందనాలు. రూత్ కోడలు. ఆమె ఎంతగా
మరి తన యొక్క అత్తకు మరి ఈరోజు అనేక మంది మరి మ్యారేజ్ అవుతుందో లేదో, ఒక రోజు 6 నెలలు సంవత్సరాలు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక వారం 10 రోజులు అయితే చాలు ఆ ఇంటిని మార్చేసి వాళ్ళు వేరే దిక్కు ఉండడము, ఆ విధంగా అనేకమైన సంఘటనలు మనం చూస్తాం. కానీ మరి ఈమె తన భర్త చనిపోయినప్పటికీ, మరి తన అత్తకు ఎలాంటి సందర్భం లేనప్పటికీ ఆమెలో ఏమీ ఆశించలేదు, కానీ ఆమె తన అత్తలో ఒక తల్లిగా చూసుకుంది. ఆమె నిజంగానే మరి ఆమె చెప్పినట్టు ఒక మాట చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి రూతు గ్రంథము 1వ అధ్యాయం 16-17 చదివితే మరి అది అద్భుతం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చెదను నీవు నివసించు చోటనే నేనును నివసించెదను నీ జనమే నా జనము నీ దేవుడే ఎంత శ్రేష్టమైన మాట. అంటే ఆమె ఏది కోరుకోలేదు. తన అత్త దగ్గర ఏదో ఆస్తుందని చెప్పు, లేకపోతే భర్త ఉన్నాడని చెప్పి లేదు, కానీ ఆమెను ఎట్లా అంటే మొత్తం తన అత్త గురించి మరి ఆమె ఎంత కోడలుగా తను తగ్గించుకుంది. అదే ఓర్పు ఉంది. ఓర్పు ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది, వెనుకకు తిరిగి వెళ్ళింది. కానీ మరి రూతు మాత్రము తన యొక్క అత్తను వెంబడించినట్టుగా అంటే ఏమైనా ఆశించి రాలేదు. ఆమె దగ్గర ఏదో ఆస్తి ఉందని చెప్పి, లేకపోతే ఆమె దగ్గర నాకు ఏదో అని ఆశించి రాలేదు. కానీ మరి ఆమె ఒక కోడలి స్థానాన్ని, మరొక పాత్రను ఏ విధంగా అంటే తన పాత్ర ఒక న్యాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. మరి ఆమె ఎవరు మరి విశ్వాసి కూడా రాదు. ఆమె ఎవరంటే అన్యురాలైనప్పటికీ మరి దేవుని యందు నమ్మిక ఉంచి తన దేశాన్ని, తన తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి తన అత్తను వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు మరి ఎంతమంది ఆ స్థితిలో ఉన్నారు? మరి అత్తలను ప్రేమించే వారికి ఉన్నారా? ఒకవేళ అత్తలు ఇంట్లో ఉంటే మరి వాళ్ళను సరిగా చూసేటటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా మరి మనం గమనించుకోవాలి. ఆ రోజు ఆమె ఏమీ ఆశించలేదు, కానీ ఈరోజు సమస్తము తల్లిదండ్రులు సమకూర్చినప్పటికీ మరి అనేక మంది అత్తలను కానీ చూసేటట్టు పరిస్థితులు చాలామంది లేరు. ఏంటంటే వాళ్ళకి వాక్యం తెలియదని కాదు, అన్నీ తెలుసు. ఇదేమవుతుందిలే, ఇదే నేను దేవుల్లో అన్ని విధాలుగా బాగున్నా కదా, మరి అత్తను చూడకపోతే ఏమవుతుంది అని ఒక ఆలోచనలు ఉన్నారు. కానీ అది వాక్యానికి విరుద్ధమని మనం తెలుసుకోవాలి. ప్రియుల, నువ్వు ప్రేమించాలి. మరి ఏ విధంగా అయితే రూతు తన అత్తను ప్రేమించిందో మరి మనం ఆ విధంగా ప్రేమించేవారుగా మనం ఉంటున్నామా? మరి అదే కాకుండా మరి ఈ స్థానం నుంచి ఇంకొకటి మరి మన ఆధ్యాత్మిక కాకుండా లోకానుసారంగా ఆలోచిస్తే మరి ఇంకొకటి కూడా స్త్రీలు కూడా అనేక రంగాలలో మరి అనేకమైన పనులు ఏది అయినప్పటికీ మరి ప్రతిదీ కూడా పురుషులతో సమానంగా అనేకమైన పనులు చేస్తున్నారు. కాబట్టి అలాంటి సందర్భాలలో ఒకళ్ళ ఉద్యోగి కనుక వస్తే మరి ఉద్యోగం వచ్చింది, మరి ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత వాళ్ళు పొద్దున లేవాలి, మరి కుటుంబానికి సమస్తం చేయాలి, మరి అది కాకుండా తన ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఆఫీస్ నుంచి రావాలి, మరి ఇట్లా అనేకమైన ఉన్నప్పటికీ వాటన్నిటిని ఓర్చుకుని మరి వాళ్ళు వాళ్ళ త్యాగం కూడా ఎంతో గొప్పది. మన కుటుంబం కట్టబడాలన్నా మరి మన కుటుంబము మరి ఏ విషయమే మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే మరి సిమెంట్తోని ఇటుకలతోని మరి భౌతికంగా మనము గృహము నిర్మించుకోవచ్చు. కానీ నీ యొక్క కుటుంబం కట్టబడాలంటే మరి దానికి ప్రాముఖ్యమైనది స్త్రీ పాత్ర ఎంతో విలువైనది. ఒకవేళ ఆమె కనుక ఆ గృహాన్ని కట్టకపోతే అది వ్యర్థమే. అంటే మన భౌతికంగా ఇల్లు కట్టవచ్చు, అది కాదు నేను చెప్పేది. కానీ నీ కుటుంబాన్ని మనం కట్టుకునే స్థితిలో మనం ఉన్నామా? మరి మూడురాలు తన ఇల్లును పెరికివేయనన్నట్టుగా ఉన్నామా? లేకపోతే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్నన్న స్థితిలో మనం ఉన్నామా? మరి అదేవిధంగా మరి కోడలు ఉద్యోగిగా కూడా చేస్తున్నప్పుడు మరి ఉద్యోగిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యాయంగా పనిచేస్తున్నప్పుడు మరి మన యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తే మరి ఎస్తేర్ గ్రంథంలో చూస్తే మరి ఆమె అద్భుతంగా దేవుడు తనకిచ్చినటువంటి ఆ దేవుని దయాదాక్షిణ్యాల మీద ఆమె రాణికి కావాల్సిన అర్హత లేనప్పటికీ మరి దేవుడు ఆమెను ఒక రాణిగా అక్కడ చేయడము ఎంతో మరి అది దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యము. మరి అలాంటి సందర్భాలలో ఆమె చేయవలసిన పని ఏంది అంటే మరి మొర్దెకై అంటాడు, అమ్మ నేను ఒక రాణిగా దేవుడు ఎందుకు చేశాడంటే నీ ప్రజలందరినీ రక్షించడానికే మరి దేవుడు నా స్థితిలో పెట్టాడు. కాబట్టి మరి ఈరోజు ఒకవేళ నువ్వు కనుక ఆ కార్యం కనుక చేయకపోతే మాకు వేరొక దేవుడు ఉన్నాడు అంటే మేము వేరొక మార్గం మేము వెళ్తామని మొర్దెకై చెప్తాడు పిల్లలు. కాబట్టి ఆమె దానికి లోబడి మరి దేవుడు తనకిచ్చినటువంటి మరి యొక్క రాణి స్థానాన్ని మరి ఆమె ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి తన ఇశ్రాయేలు ప్రజలను మరి రక్షించినట్టుగా మనం చూస్తున్నాం.
మరి అది ఎస్తేరు గ్రంథం, మన సమయం లేదు కాబట్టి ఆ ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము మరి 13-14 వచనాలు కనుక చూస్తే ఆమె చేసినటువంటి ఒక పరిచయం తన యూదులను ఏ విధంగా రక్షించుకోగలిగింది. ఒకవేళ మన క్రైస్తవులమైనటువంటి మనము నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, ఏ ఉద్యోగంలో నువ్వు ఉన్నావో, ఆ ఉద్యోగంలో ఎవరైనా వస్తే వారికి మనం అలాంటి స్థితిలో మరి అలాంటి చేయగలిగే స్థితిలో మనం ఉంటున్నామా, లేకపోతే వారి పట్ల మనం దురుసుగా మాట్లాడే వారిగా మనం ఉంటున్నామా? మరి ఇక్కడ ఎస్తేరు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే తన యూదా ప్రజలందరినీ కూడా మరి ఆమె రక్షించుకోగలిగింది. మరి అదేవిధంగా మరి తర్వాత తల్లి పాత్ర, మరి తల్లి పాత్ర కూడా స్త్రీకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. మరి బైబిల్ గ్రంథంలో ఎవరు బెస్ట్ తల్లిగా మరి ఎవరు అని మనం ఆలోచించినప్పుడు మరి సలోమి గురించి మనం చెప్పవచ్చు. ఆమె చేసినటువంటి గొప్ప పని ఏంటంటే తన 2 కుమారులు యోహాను, యాకోబుల నిమిత్తం, అయ్యా నీ కుడి పక్కన ఒకరు, నీ ఎడమ పక్కన ఒకరు, నా 2 కుమారులను మరి నువ్వు తీసుకొని. నిజంగా అలాంటి త్యాగం మనకు ఉంటుందా? మరి తనకు వాళ్ళకి ఆస్తి లేదని కాదు, మరి సమస్తమైనటువంటి వ్యాపారాలు వాళ్ళకు ఉన్నప్పటికీ అయ్యో మరి 2 కొడుకులు ఎందుకు ఆ పరిచర్యకని మరి ఆమె అనుకోలేదు. కానీ తన 2 కుమారులకు తమ కలిగినటువంటి వ్యాపారం అంతా కూడా వదిలేసి ఆమె దేవుని కోరుకున్నది ఏంటంటే అయ్యా నీ కుడి పక్కన ఎడమ పక్కన నా 2 కుమారులకు మరి స్థానం ఇవ్వవా. నిజంగా అది ఎంత అద్భుతమైన ఒక తల్లిగా మరి ఆమె చేసినటువంటి కార్యం ఎంతో గొప్పది ప్రియులారా. కాబట్టి అది ఒకసారి మరి మత్తయి సువార్త 20-23 అధ్యాయము 20-23 ఒకసారి చదువుతూనే బాగుంటుంది అన్నమాట. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 వచనం. ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునకును నా కుడివైపునకును ఎడమ వైపునకును నా వెడమ చదవమ్మా చదువు. నా వశము లేదనను నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడను వారికి అది దొరుకునని చెప్పాను. నిజంగా ఇక్కడ ఆమె చెప్పిన ఎప్పుడైతే ఆమె ఆ మాట అన్నదో మరి నా గిన్నెలోనిది త్రాగుదురా అని యేసు ప్రభు సలోమిని అడిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు తాగితే ఎంత అదృష్టము కదా, మరి ఆయన గిన్నెలో తాగితే మరి మనం ఆయన తాగినటువంటి గిన్నెలని కాదు, అక్కడ మనము అక్షరార్థంగా కాకుండా మరి ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే మరి ఆ గిన్నెలో ఉందంటే ఆయన ఏవైతే శ్రమలు అనుభవించబోచున్నాడో ఆ శ్రమలన్నిటిని కూడా మీరు పొందుకుంటారా, మీరు ఆ శ్రమలలో పాలు పొందుకుంటారా అని వాళ్ళు అడిగినప్పుడు మరి ఆమె వాటికి కూడా ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. తన 2 కుమారులు కూడా మరి యేసు ప్రభు ఏ గిన్నెలోనిది అయితే మరి ఏ శ్రమలైతే శిలువ మరణం యేసు ప్రభు పొందుతాడో మరి దాన్ని కూడా తన తల్లి 2 కుమారులను అయ్యో వద్దయ్యా ఆ శ్రమలకైతే నాకు వద్దు అని అనలేదు. కానీ నువ్వు ఏ శ్రమలైతే నువ్వు అనుభవిస్తావో మరి ఆ శ్రమలలో కూడా నా పిల్లలు అనుభవిస్తానన్నగా ఆమె ఎంత గొప్ప తీర్మానం మనం చేసుకున్నట్టుగా మనం చూస్తాం పిల్లలు. అంటే తల్లి ప్రేమ ఎంతో గొప్పది. మరి యేసు ప్రభు కూడా మరి తల్లి గురించి ఒక చక్కని మాట చెప్తాడు. యెషయా గ్రంథం 66:13 మనం చూస్తే నేను ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును. అంటే తల్లి ప్రేమ యేసు ప్రభు కూడా గ్రహించాడు, ఎంతో గొప్పది. అంటే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తానని చెప్తాడు. మరి కాబట్టి తల్లి ప్రేమను ఎవరు కూడా మనం నిర్లక్ష్యము చేసేవారుగా ఉండకూడదు. మరి ఎప్పుడు కూడా మనము తల్లిని ప్రేమించేవారుగా, తల్లిని గౌరవించేవారుగా. ఈ లోకంలో తల్లి ప్రేమ తర్వాత మరి మొట్టమొదట దేవుని ప్రేమ, మరి దేవుని తర్వాత ప్రేమించేది ఎవరు అంటే తల్లినే. మనం ఎక్కడ వెళ్ళినప్పటికీ ఏదైనప్పటికీ తల్లి ప్రేమ ఎంతో గొప్పది ప్రియులారా. కాబట్టి మన తల్లిమైనటువంటి మనము మన ప్రతి ఉదయకాలంన మన పిల్లల గురించి మనం ప్రార్థించగలుగుతున్నామా? ఓకే, ఇక్కడ సలోమి తన 2 పిల్లలను మరి దేవుని పరిచర్య కొరకు మరి దేవుని సన్నిధిలో వాళ్ళు అప్పగించడానికి ఆ శ్రమలు ఉన్నప్పుడు ఆ శ్రమలన్నింటి భరిస్తామని అన్నారు. కానీ మనం విలాపవాక్యంలో 2వ అధ్యాయము మరి 19వ వచనం కనుక చూసుకున్నట్టే మనం అలాంటి ప్రార్థన ప్రతి ఉదయకాలం మనం చేయగలుగుతున్నామా? 2వ అధ్యాయము 19వ వచనం విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించుము. మరి అదే నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. మనం ప్రతి ఉదయకాలమున మనం ఇలాంటి ప్రార్థన మన పిల్లల నిమిత్తం ఏ విధంగా సలోమి తన యొక్క దేవుని పరిచయం కొరకు ఏ విధంగా అప్పగించిందో మరి అలాంటి స్థితిలోనికి మరి మనం కూడా పోవాలంటే, మన పిల్లలు కూడా ఆ స్థితిలోనికి రావాలంటే ప్రతి ఉదయకాలంలో చేతులెత్తి వాళ్ళ వైపు చేతులెచ్చి మన పిల్లల నిమిత్తం మనం ప్రార్థించేవారుగా మనం ఉంటున్నామా? మరి మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. కాబట్టి
మరి ఇదే కాకుండా ఒక తల్లికి ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో మరి వేలకు తల్లిగా అని ఎవరి గురించి, అది రిబ్కాకు వేలకు తల్లిగా. ఎప్పుడైతే మరి ఆమె తీసుకొచ్చినప్పుడు తన అన్నదమ్ములు చెప్పినట్టు మాట, అమ్మ ఇది కాదు వేలకు నువ్వు తల్లి కావద్దు అని. మరి ఇశ్రాయేలుకు ఒక తల్లిగా ఒక దెబోర్ అని, మరి ఆ విధంగా ఒక తల్లిగా వాళ్ళు ఏ విధంగా అయితే ఒక అయిరో, మరి ఈరోజు కూడా ఈ సంఘానికి మీరు స్త్రీలైనటువంటి వారు ఒక తల్లిగా మీరు మరి పొందగలుగుతున్నారా? మరి తల్లి పాత్రను మీరు సంఘంలో మీరు పోషించగలుగుతున్నారా? మరి వాళ్ళ గురించి చెప్పినట్లయితే ఇంకా అనేక మాటలు, మరి జనములకు తల్లి కానీ, మరి శారా గురించి, మరి ఈ 3 మాటలు ఏది మనం తీసుకున్నప్పటికీ మనం ఈ సంఘానికి మరి స్త్రీలైనటువంటి మీరు ప్రత్యేకంగా మరి ఈరోజు ఉమెన్స్ డే జరుపుకుంటే మనము మరి ఆ ప్రత్యేక స్థానాన్ని మనము ఈ యొక్క సంఘం వాళ్ళంటే ఆ రోజు ఇశ్రాయేల్ జనాలకైనా కానీ మరి స్త్రీలైనటువంటి మీరు ఈరోజు ఈ సంఘానికి ఒక తల్లిగా మరి ఒక బాధ్యతలు మీరు స్వీకరించగలుగుతున్నారా? మరి అదేవిధంగా మరి ఇదే కాకుండా మరి అత్తగా అనుకోండి, అత్తగా తర్వాత ఈ స్థానమైన తర్వాత తల్లి స్థానం అంటే ఏదో ఒక రోజు అత్త పాత్రలని పోయినప్పుడు మరి అక్కడ బెస్ట్ అత్త ఎవరంటే మనము నయోమినే చూసుకోవచ్చు. ఎందుకు నయోమిని మనం చూసుకుంటామంటే మరి నయోమి ఒక తల్లిగా మరి ఆ బోయాజును రూతుకిచ్చి పెళ్లి చేస్తుంది. ఎవరు చేస్తారు పెళ్లి? ఒక తల్లి చేస్తుంది. మరి తల్లి స్థానం అత్తని అనుకోలేదు కానీ ఒక తల్లి స్థానాన్ని ఇచ్చి మరి ఆ యొక్క బోయాజు చేత మరి రూతుకు వివాహం జరిపించడం మనం చూస్తాం పిల్లరా. మరి చివరిగా మరి అవ్వ కూడా అనుకుంటే మరి ఆ స్థానం ఒక్కొక్క పాత్రను మనం ముగించుకొని వస్తే మరి అవ్వ స్థానానికి వస్తే మరి ఎవరిని మనము తీసుకోవచ్చు అంటే మరి తిమోతి అయినటువంటి తన అవ్వ ఆ లోయలో మరి నీ తల్లి నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయినటువంటి యూనికలో ఇది నేను విశ్వాసము చూస్తున్నానని మరి పౌలు గారు అలాంటి గొప్ప సాక్ష్యం. మరి మనం అవ్వగా అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వారు చాలామంది ఏంటంటే ఇక నాది ఏముందిలే మొత్తం అయిపోయింది, నేను ఏమి చేయలేను, ఇక దేవుని సన్నిధి నాకెందుకు, ఏ సన్నిధి నాకు అవసరం లేదు, నేను మనమరాలతో నేను ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటానంటే స్థితిలో కాదు. కానీ మరి ఆ తనలో ఉన్నటువంటి తన అవ్వలో ఉన్నటువంటి విశ్వాసము మరి పౌలు ఏ విధంగా అయితే తన అవ్వలో తన అమ్మ నుంచి మరి ఆయనకు ఏ విధంగా తిమోతికి వచ్చిందో ఆ విశ్వాసాన్ని మనము కనబరచగలుగుతున్నామా? మరి అదే కాకుండా మరి ముఖ్యంగా మరి ఈ లూకా సువార్తలో కూడా అన్నను ఒక ప్రవక్తిని మరి ఆమె తన భర్తతో కాపురం చేసింది బహుకొద్ది సంవత్సరాలు అయినప్పటికీ మరి 84 సంవత్సరాలు వచ్చినప్పటికీ మరి దేవుని సన్నిధిలో ఆమె జీవితాన్ని అంతా గడిపినట్టుగా మనం చూస్తున్నాం. మరి చివరిగా ఒక సంఘానికి మన సంఘరస్తురాలుగా మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా మన సంఘంలో మరి అందరికీ మనము మాదిరికరమైనట్టుగా మనము జీవిస్తున్నామా? మరి ఈ లోకంలో మరి రక్తబంధం కంటే మరి లోకంలో అన్ని బంధాల కంటే మరి ఆత్మబంధం ఎంతో గొప్పది ప్రియులారా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కనుక చూసినట్లయితే మరి యాకోబు ఏశావును వాళ్ళ సొంత రక్త సంబంధులు అయినప్పటికీ నేను ముందా నువ్వు ముందా, నేను ముందా నువ్వు ముందా అని ఆ పుట్టేటప్పుడే వాళ్ళ తన తల్లి గర్భం ఉన్నప్పుడే రక్త సంబంధం అయినప్పటికీ మరి యాకోబు నేను ముందన్నట్టుగా తన మెండుమను పట్టుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ బంధం కంటే కూడా మన సంఘంలో మరి ఈ సంఘం ఇచ్చినట్టు మనము యేసు ప్రభు రక్తం చేత కడిగబడినట్టు మనము మరి ఆత్మ సంబంధం అంటే మనము ఎంతో గొప్పది. మరి ఏది జరిగినప్పటికీ మన సంఘంలో నువ్వు సంఘ సభ్యురాలుగా నువ్వు ఉంటే కనుక ఏ కార్యం జరిగినప్పుడు సంఘమే ముందు నిలబడి మరి అనేకమైనటువంటి పరిచర్యలు చేయడానికి సంఘంలో మంచి అయినా చెడరినా మరి నువ్వు ఇంట్లోనే కాదు కానీ మరి సంఘంలో మరి సంఘ సభ్యురాలుగా నువ్వు ఉండగలుగుతున్నావా? మరి అదేవిధంగా మరి ఎవరు ఇంకొక విషయం మనకు ఆలోచిస్తే మరి బాప్తిసం ఇచ్చి యోహాను మరి యేసు ప్రభు ఎప్పుడైతే మరి మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి పోతుందో మరి ఎలిజబెత్ దగ్గర పోయినప్పుడు ఆమె మాట్లాడిన మాట, నా ప్రభుని చూడగా నా కడుపులోని శిశువు మరి గంతులు వేసి, అంటే వాళ్ళు ఎవరు ఏ సంబంధం లేదు, వాళ్ళకి ఏదో దూర బంధుత్వమే. కానీ మన సంఘం కూడా అలాంటి ప్రేమను ఒకరికొకరు ప్రేమ కలిగి మరి ఏ అవసరతలు అక్కర్లు ఉన్నప్పటికీ మరి సంఘంలో సభ్యురాలుగా ఉంటే అది ఎంతో అద్భుతమైంది. మరి మనము సంఘముతో సావాసం కలిగి ఉన్న చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఈ పాత్రలు స్త్రీలకు ఇచ్చినటువంటి ఈ పాత్రలు మనం అవన్నీ కూడా ఒక్కొక్క పాత్రకు మనం న్యాయం చేస్తున్నారా? ఒక తల్లిగా, మరొక కుమార్తెగా, ఒక కోడలిగా, ఒక అత్తగా ఏవైతే ఆ పాత్రలు మన బైబిల్ గ్రంథంలో ఎవరైతే చేశారో వారి ప్రకారంగా మనము చేయగలుగుతున్నామా? మరి స్త్రీలకు ఉన్నటువంటి ఇంకొక బలహీనత, ముఖ్యమైన బలహీనత, మరి తన ఇంటివారు వస్తే వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటారు, తన మెంటివారు వస్తే మాత్రం అస్సలు చూడరు పిల్లలు. ఎందుకు? అది చాలా తప్పు. తన ఇంటివారైనా
ఎవరైనప్పటికీ వారిని మనం ఒకే రీతిలో మరి చూడాలి. మరి దేవుడు అద్భుతంగా మరి మీలో స్త్రీలను ఒక ఎముకతోని చేశాడు. ఎముక అంటే మన ఈ శరీరానికి మనం ఇప్పుడు నిలబడ్డామంటే మనకు ఒక స్ట్రక్చర్ ఉందంటే, మనకు ఒక ఆకారం ఉందంటే ఏంటంటే ఈ బోను లేకపోతే మనం నిలబడలేం. ఇది బోను కనుక లేదనుకో మనం ఒక మాంసపు ముద్దలాగా అయ్యేటటువంటి వారం. మరి అంత విలువ కలిగినటువంటి మీకు మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని మరి ఇద్దరిని మనం ఒకవేళ మన బాడీని కనుక పరీక్షించుకుంటే ఒక స్త్రీ ఎలా ఉండాలంటే ఈ ఆకారం ఏ విధంగా ఉందో ఈ బోను ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ జాయింట్ ఉంది, అంటే రెండు పక్కలు కూడా జాయింట్ ఉంది. మన బాడీ ఎక్కడ చూసుకొని ఎముకలు ఎట్లా దేవుడు అద్భుతంగా ఎట్లా మార్చాడు అంటే స్ట్రక్చరు ఎక్కడ చూసినా జాయింటే ఉంది బొక్కకు. మరి స్త్రీలు ఏమితో చేయబడ్డారు? ఎముకతో చేయబడ్డారు. మరి ఎముక రెండు పక్కల నువ్వు అత్తవారినైనా అదే ప్రేమతో చూడాలి, నువ్వు తల్లిగారినైనా అదే ప్రేమతో చూడాలి. అలాంటి కృప మరి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని ఘనమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పటివరకు నాయన మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకంగా నాయన ప్రభా ఉమెన్స్ డేను పట్టుకుని నాయన ఈరోజు వచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మరి నాయన ఏ పాత్రలకు నాయన ప్రభా మరి వాళ్ళు న్యాయం జరిగిస్తున్నారో నాయన ప్రభా తమను తాము పరీక్షించుకొని మరి ఏ విషయంలో అయితే నీ బిడ్డలు బలహీనులు ఉన్నారో ప్రభా, మరి ఏ విషయంలో ఏ పాత్రలో వారు బలహీనులు ఉన్నారో నాయన ప్రభా నీ వాక్యం ద్వారా నీ బిడ్డలను బలపరచండి. ఒకవేళ ఏ బలహీనతలు ఉన్నప్పటికీ నాయన వాటన్నిటినీ తీసివేసిన ఆయన నీ బలమైన శక్తి ద్వారా ప్రభా నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలకు నాయన ఇప్పటి నుంచి అయినా కనీసం ఏ బలహీనత వాటన్నిటి నుంచి విడిపించిన ఆయన ప్రభా సరైనటువంటి మార్గంలో నీ బిడ్డలు ప్రయాణించడానికి కావాల్సిన కృప నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటే నీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రానాయన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.